ఎందుకు ఈ దినాలలో సంఘాలు ఖాళీ అవుతున్నాయి? ఇది మన అంశం. ఎందుకు సంఘాలకి విశ్వాసులు రావటలే? ఎందుకు సంఘాలు ఖాళీ అవుతున్నాయి? ఏమైతున్నాయి? మన ప్రార్థనల పొరపాట? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? చదువుదాం లూకా సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 24 వచనాలు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనిచున్నానెను. నెక్స్ట్. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనిచున్నానెను. నెక్స్ట్. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. హల్లెలూయా. నెక్స్ట్ యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఓకే. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. వావ్. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను గాని, ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతని పరీక్షించుటకు అలాగడిగెను. నెక్స్ట్ మార్క్స్ వార్త 6వ అధ్యాయం 31 నుంచి 34 వచనం. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఓకే. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ ఉండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. ఓకే. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు, ఆ బృందం అంతా. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. ఓకే. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, చాలు. ఇక్కడ మొదటిగా లూకా సువార్త 14, 15 నుంచి 24 వచనాలలో ఒక ధనవంతుడు ఒక మంచి విందు చేసినాడు. మంచి గొప్ప విందు, మంచి రకరకాల కూరలు, వంటకాలు చేసి ఫస్ట్ టైం తన స్నేహితులకు కబురు చేసినాడు. ఏమనంటే, నేను విందు చేస్తున్నా, మీరు దయచేసి ఈ విందులో మీరు పాలు పొందండి అని చెప్పగానే వాళ్ళు ఏ రియాక్ట్ అయినారో. కానీ విందంతా కూడా పూర్తయిపోయింది. మరలా పనివారినిచ్చి, నేను విందంతా కూడా పూర్తయిపోయింది, మీరు వచ్చి మీరు మంచి భోజనం చేసి మీరు వెళ్ళిపోవచ్చు అని పనివాడిని పంపుతున్నాడు. ఈ పనివాడు మొదటి వాని దగ్గరికి వెళ్ళగానే మొదటి వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను ఒక పొలము కన్నా, క్షమించండి నేను రాలేను. రెండో వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను 5 జతల ఎడ్లను కొనుక్కున్నా, నన్ను క్షమించండి దయచేసి నేను రాలేను. మూడో వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను వివాహము చేసుకున్నా, నేను నా భార్యతోనున్నా, దయచేసి నేను రాలేను. ఎప్పుడైతే ఈ ముగ్గురు నెపములు చెప్పటం ప్రారంభించినారో ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చి, ఇక ఊర్లలో ఉన్న వారిని అందరిని కూడా తెచ్చేసేయండి, వారికి మంచి భోజనం పెట్టేద్దాం. ఇక ఆ పనివాడు వెళ్ళిండు. వీధులలో, సంత వీధులలో ఉన్న పనివారిని, భిక్షాటన చేసుకునే వారిని అందరిని కూడా తెచ్చేసినాడు. ఆ విందంతా కూడా పూర్తయిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వ్యక్తి భూమి కొన్నాడట.
ఈ భూమి ఆ వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోలేమో, ఈ భూమి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేయాలేమో, ఒకవేళ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతాడేమో, పట్టువారి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతాడేమో, ఒకవేళ లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ ల్యాండ్ని ఇంకొకడు కొనుక్కున్నాడేమో. అంతేకాక నేను కానీ నిర్లక్ష్యం చేస్తే రేపటి దినమున నా పిల్లలకి అది ప్రమాదకరం. నా పిల్లలు భవిష్యత్తులో ల్యాండ్ వాల్యుయేషన్ పెరిగిపోయిన తర్వాత మా పిల్లలు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొద్దు. ఇక్కడ నేను భూమి కొన్నా, నేను వెళ్ళి చూడాలి అని అన్న మాటకి అర్థముంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రాబ్లం ఆయన తెలుసు. ల్యాండ్ డాక్యుమెంట్స్ చూడాలి, ఇంకా ల్యాండ్ ఎవరికైనా అమ్మినరా, ఎంఆర్ఓ రేపు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడేమో, ఎన్నో పనులు ఉన్నాయి. ల్యాండ్ అంటే, ల్యాండ్ ఇష్యూ అంటే ఎంత ప్రాబ్లమో మనందరికి కూడా తెలుసు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు ఆయన. జస్ట్ ఒక భోజనం కోసము ఇంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? జస్ట్ చికెన్ కోసం, మటన్ కోసం నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మరలా ఎంఆర్ఓ ఎప్పుడు వస్తాడో, మరలా పట్టువారి ఎప్పుడు వస్తాడో, మరలా ఎంత కాలం పడుతుందో నా ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ కావటానికి. ఈయన చేసిన పని అది కరెక్టే కాదా? భోజనం కోసం ఎందుకు ఇంత మేజర్ ప్రాజెక్ట్ వరకు నేను వదిలిపెట్టాలా? రెండోది, 5 జతల ఎడ్లను నేను కొన్నా, నేను పరీక్షించాలి. కరెక్టే అది కూడా. నేను భోజనం కోసం వెళితే కుంటిదాన్నో గుడ్డిదాన్నో ఒకవేళ అమ్ముతే, ఒకవేళ ఈ మంచి జతల ఎడ్లు రేపు ఉంటాయో లేదో ఇంకొకరు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారేమో. ఈ ఎడ్లు బలంగా ఉంటేనే కదా నేను వ్యవసాయం చేయగలుగుతా. కాబట్టి జస్ట్ బికాస్ ఆఫ్ అపటైట్, భోజనం కోసం ఇంత మేజర్ ప్రాబ్లం నేను మిస్ చేసుకుంటానా? రేపు మరలా ఈ 5 జతల ఎడ్లు సంతలోకి వస్తాయో లేదో, అమ్ముతారో లేదో. ఒకవేళ నేను వెళ్ళకుండా ఎవరినైనా అసిస్టెంట్ ఇచ్చి పంపితే, ఆ కుంటిదాన్నో గుడ్డిదాన్నో మూగదాన్నో ఒకవేళ సెట్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది కదా. ఐఎమ్ వెరీ సారీ, నేను కూడా రాలేను అన్నాడు. ఇక్కడ కూడా కారణం ఉంది. మూడో వ్యక్తి అంటున్నాడు, నేను వివాహం చేసుకున్నా, నేను రాలేనేమో. కారణం, ఆ పిలిచిన వ్యక్తి నా ఫ్రెండ్ కానీ నా భార్య ఫ్రెండ్ కాదు కదా. నువ్వేంటండి మ్యారేజ్ చేసుకున్నావు, ఫ్రెండ్స్తో తిరగటం అయితే ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు అని అంటదేమో భార్య. అని ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను వివాహం చేసుకున్నా, నేను రాలేను. చూడండి, ఆ యజమానుడు పిలిచినాడు. ఈ ముగ్గురు, ఒక వ్యక్తి ఏమో భూమి అంటున్నాడు, ఒక వ్యక్తి ఏమో ఎడ్లు అంటున్నాడు, ఒక వ్యక్తి ఏమో వివాహం అంటున్నాడు. సాకులు పెట్టినారు. కానీ ఈ ముగ్గురు సాకులకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. చప్పట్లు కొట్టాలంట. భోజనం కోసం ఈ విలువైనది మేము విడిచిపెట్టుకోలేము. ఇది మా తదనంతరం మా పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండాలని వాళ్ళు స్టెప్ తీసుకున్న మంచి స్టెప్పే. కానీ యోహాను సువార్త 6వ అధ్యాయం 1-4 వచనాలలో చూస్తే ఈ యజమానుడు ఏ ఇన్విటేషన్ పంపలే. చప్పట్లు కొట్టాలంతా, గట్టిగా చప్పట్లు కొట్టండి అంతా. ఈ యజమానుడు ఏ ఇన్విటేషన్ పంపలే ప్రజలకి, ఏ బస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలే ప్రజలకి, ఏ భోజనం పెడతాను అని చెప్పలేదు ఈ యజమానుడు. కానీ అరణ్యంలోకి మాత్రం వేలాదిగా ప్రజలు వచ్చేస్తున్నారు. వావ్, హల్లెలూయా. ఇక్కడ మార్క్స్ వార్తలో చూసుకుంటే వారు పట్టణాలు వచ్చేస్తున్నాయట. పాపం యేసయ్య జస్ట్ అందరిని విడిచిపెట్టి రెస్ట్ తీసుకుందామని వెళ్ళగానే ఒక్క విశ్వాసి ఎవరో గుర్తుపట్టినాడు. వెళ్ళి చెప్పటమును బట్టి కొన్ని చిన్న దోణలన్నీ కూడా తీసుకున్నారు. గంటలు ప్రయాణాలు చేసినారు, అరణ్యంలోకి వచ్చేసినారు.
వేల ప్రజలు వచ్చేసినారు. యేసయ్య పిలిచిండా? పిలవలే. పిలువక ముందే వేల ప్రజలు వచ్చేస్తున్నారు. ఆ దోణి ఒకవేళ సముద్రంలో మునిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి చూడలే. ఏ బట్టలు వేసుకున్నారో చూడలే, స్నానం చేసుకున్నారో చూడలే. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ఈ ప్రజలకి వివాహాలు చేసుకున్న వారు లేరా? చేయి పైకెత్తి చెప్పండి. ఉన్నారా లేదా? ఉన్నారు. ఎడ్లను కొనాలని వెళ్ళటానికి సిద్ధపడ్డవారు లేరా? ఉండొచ్చు. భూమిని చూడటానికి వెళ్ళాలి అనే సిద్ధపడిన వారు ఉండొచ్చు. కానీ అక్కడనేమో ముగ్గురు సాకు చెప్పినారు, ఇక్కడనేమో పరుగు పరుగున వచ్చేస్తున్నారు యేసయ్య దగ్గరికి. ఎవరిని పిలవలే. ఖచ్చితంగా ఆకలి అయితే యేసయ్య భోజనం పెడతాడని కాన్ఫిడెన్స్తో రావటంలే. టిఫిన్స్ తీసుకొని రావటంలే. ఉద్యోగాలు మానేసినారు, వ్యాపారాలు మానేసినారు, వ్యవసాయం మానేసినారు, చదువులు మానేసినారు, బంధుప్రియులు, రక్త సంబంధులు ఎవ్వరు వచ్చిన అందరినీ పక్కకు పెట్టేసేసి దోణలలో, చిన్న చిన్న దోణలలో పరుగు పరుగున వస్తున్నారు. పట్టణాలు 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 వెతుక్కుంటూ వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? బెంజ్ సర్కిల్కి రావటంలే, కోటికి రావటంలే, అబిడ్స్కి రావటంలే. ఎక్కడనో అట్టడుగున అడవిలో, అరణ్యములో ఏకాంతంగా ఉన్న యేసయ్య దగ్గరికి వస్తున్నారు. ఏంటిది? అక్కడికేమో వెళ్ళటంలే, ఇక్కడికేమో వస్తున్నారు. వాట్ ఈస్ ద మెయిన్ కాజ్? అక్కడ ఉన్న వారికి ల్యాండ్ ప్రాబ్లం, అక్కడ ఉన్న వారికి ఎడ్ల ప్రాబ్లం, అక్కడ ఉన్న వారికి వివాహ ప్రాబ్లం. ఇక్కడ ఉన్న వారికి లేవా? ఇక్కడ ఉన్న వారికి కూడా ఉన్నాయి. కానీ ఎందుకు పరుగు పరుగున వస్తున్నారు? అందుకనే మన టాపిక్ ఏంటిదంటే, వై చర్చెస్ ఆర్ ఎంప్టీ. ఎందుకు సంఘాలు ఖాళీ? బస్సెస్ పెట్టినా రావట్లే, ఓమ్ని వ్యాన్స్ పెట్టినా రావటలే. మందిరాలు మంచి అందమైన మందిరాలు కట్టబడుతున్నాయి. క్వైర్ ఉంటుంది, మ్యూజిషియన్స్ ఉంటున్నారు, కీబోర్డ్ ప్లేయర్స్ ఉంటున్నారు. అంతేకాక మంచి మంచి యాక్టివిటీస్ ఉంటున్నాయి, డ్రామాలు ఉంటున్నాయి, స్కిట్స్ ఉంటున్నాయి, ప్రజలను అట్రాక్ట్ చేసుకోవటానికి సంథింగ్ ఆర్ ది అదర్ ఇలాంటి ఎల్ఈడీస్ ఉంటున్నాయి. అన్నీ ఉన్నా కానీ స్టిల్ చర్చెస్ ఆర్ ఎంప్టీ, ఖాళీ. ఎంతకాలం అని నువ్వు ఏడుస్తున్నావు? ఇక నా సంఘం అభివృద్ధి చెందదా అని ఏడుస్తున్నావు. క్రిస్మస్ రోజు వస్తారు, మరలా రారని ఏడుస్తున్నావు. ఏదైనా ఫంక్షన్ ఉంటే వస్తారు, లేకపోతే రారని ఏడుస్తున్నావు. కానీ ఖచ్చితంగా నీ పరిచర్యను దేవుడు ఆశీర్వదించి దీవించబోతున్నాడు. ఈరోజు నీ పరిచర్య ఖాళీగా ఉన్నది, వస్తున్న వారు వెళ్ళిపోతున్నారు అని ఏడుస్తున్నావు. కష్టాలు, ఇబ్బందులు, ప్రెషర్స్, ఎంతోమందిని నువ్వు ప్రేమించినావు, కానీ నిర్దాక్షిణ్యంగా నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎంతోమందిని నువ్వు లిఫ్ట్ చేసినావు, కానీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఒక్క కుటుంబం కోసం చెప్పులు తెగిపోయేటట్టు తిరిగి 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 ఆ కుటుంబాన్ని ప్రభులోకి నడిపించినావు. ఈరోజు సంఘం, ఆ గొర్రెలు వెళ్ళిపోయినాయి. చెమట కార్చి ఉపవాసాల నుండి వాళ్ళ కోసం ఏడ్చినావు, కానీ నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయినారు. కానీ సహోదరి, సహోదరుడా, దైవజనుడా, నీ కన్నీరు ఎవరు చూసినా చూడకపోయినా నీ కన్నీటిని చూసిన వాడు ప్రధాన కాపరే. నువ్వు దుప్పటి కప్పుకొని ఏడ్చింది ఆయన చూసినాడు. వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చింది ఆయన చూసినాడు. నిర్దాక్షిణ్యంగా అట్లా విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటే ఒంటరిగా ఏడ్చుకుంటూ వెళ్ళి కూర్చున్నావు చూడు, ఆయన చూసినాడు. అందుకని యోబు అంటాడు, యోబు గ్రంథం 6వ అధ్యాయం, నా ప్రతి కన్నీటి పట్టు దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు. కొన్నిసార్లు ఎందుకు ఈ సేవ,
మా అన్న మంచి స్థాయిలో ఉన్నాడు, మా తమ్ముడు మంచి స్థాయిలో ఉన్నాడు, ఎందుకు వచ్చిన నేను సేవకి రాకపోయినా బాగుండవు అనే ఆలోచన కలుగుతుంది నీకు. మా అన్నకి మంచి సొంత ఇల్లు, వాహనము, నా తమ్ముడు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంతకాలం ఈ పూరి గుడిచి, ఎంతకాలం ఈ వాహనం, ఎంతకాలం ఈ పేదరికం, తల్లిదండ్రులని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరిని విడిచిపెట్టి వీళ్ళ కోసం వస్తే వీళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారే అనుకో ఏడుస్తున్నావేమో. కానీ వెళ్ళిపోయిన వారందరూ మరలా రాబోతున్నారు. నిన్ను బాధపరిచిన వారందరూ కూడా మరలా నీ దగ్గరికి రాబోతున్నారు. ఐ ప్రొఫెసైజ్ టు సంబడి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకండి ఇన్ని కష్టాలు ఉంటే నన్ను ఎందుకు వివాహం చేసుకున్నావు అన్నది నీ భార్య. డాడీ ఎంతకాలం డాడీ పేదరికం, ఫీజులు కట్టిన వాళ్ళు ఎందుకు కాలేజీలో జాయిన్ అయినారమ్మా అని టీచర్ అంటుంది. ఎప్పుడు కడతావు డాడీ ఫీజ్? మా ఫ్రెండ్స్ అంతా ఫీజు కట్టిండ్రు, ఎంతకాలం కట్టావు డాడీ? నేను కాలేజ్కి పోను, నేను స్కూల్కి పోను, ప్లీజ్. అలాంటి పరిస్థితులు ఒకవేళ ఎదుర్కొంటున్నావు, రియల్లీ సేవకుల జీవితం విశ్వాసులకు అర్థం కాదు. సేవకుడు వాహనం కొన్నా దాని మీద ఫోకస్ చేస్తా. సేవకుడు ఒక మంచి డ్రెస్ వేసుకున్నాడంటే అబ్బో డ్రెస్ వేసుకున్నాడంటే, గొర్రెలకు అర్థం కాదు మన వేదన. మనల్ని అర్థం చేసుకునేవాడు ఆయన మాత్రం. అది మా 25 yearsలో మేము నేర్చుకున్నాం. ఎవ్వరు అర్థం చేసుకోరు మనల్ని. రియల్లీ నేనున్నా కదా అంటారు కానీ రారు వాళ్ళు. ఇది మనం గొప్ప పరిచర్య చేయాలంటే ఫస్ట్ మైండ్ సెటప్ ఎవరు మనతో ఉండరు. దట్స్ ఆల్. ఉండేది ఆయన మాత్రమే. ఎవరు ఉండరు నాన్న, ఖచ్చితంగా నేను చెప్తున్నా. మనతో ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా ఉండరు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, ఉండరు. కానీ మనతో లాస్ట్ వరకు ఉండేది యేసయ్య మాత్రమే. అందుకని పౌలు అంటాడు, తిమోతి త్వరగా వచ్చే. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, తిమోతి త్వరగా వచ్చేయి, నాతో ఉన్న వారందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎంతమంది శిష్యులను తయారు చేసినాడు, అందరు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. త్వరగా వచ్చే తిమోతి, నా బంధకాలలో నాకు తోడుగా ఉన్నది దేవాది దేవుడు మాత్రమే. చప్పట్లు కొట్టాలంతా. ఈ మైండ్ సెట్, ఫస్ట్ మైండ్ సెటప్. జస్ట్ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసయ్య వైపు చూస్తేనే మనం పర్ఫెక్ట్ కాపర్లముగా ఉండగలుగుతాం. దట్స్ ఆల్. ఇన్ కేస్ పేతురు ప్రయాణం చేసినట్టు చేస్తూ యేసయ్యని చూస్తూ నీ మైండ్ డైవర్ట్ అయిందా, మునిగిపోతావు. మిగతా వారు ఎవరిని చూసినా చూడకపోయినా ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కానీ మనం చూడవలసింది యేసయ్యను మాత్రమే. అందుకని మోషే ఏమంటున్నాడు, నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళలేను. నీ సన్నిధి రాకపోతే నేను 20 lakhs పీపుల్స్ నన్ను వెంబడిస్తున్నా, యుద్ధోపకరణములున్నా, యుద్ధ వీరులున్నా, మ్యాన్ పవర్ ఉన్నా, సొఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా, ప్రామిస్ ల్యాండ్ కంటే, వాగ్దాన భూమి కంటే నీ సన్నిధే నాకు ముఖ్యం. వా
ఆహా. అందుకనే నెబో పర్వతం మీద ఎక్కించి మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు ప్రామిస్ ల్యాండ్లో అడుగు పెట్టద్దు, నువ్వు జస్ట్ చూడు మాత్రమే. ఎంత బాధ ఉంటుంది కదా, 40 years జర్నీ అది చూడటానికి కదా. కానీ మోషేతో అంటున్నాడు, నువ్వు జస్ట్ చూడు అంతే అన్నాడు, అంతే. కానీ మౌనంగా ఉన్నాడు మోషే. ఎందుకో తెలుసా? నువ్వు నాతో ఉంటే చాలు. ఇక్కడనే నేను వెళ్ళకపోయినా నువ్వు నాతో ఉంటే చాలేసయ్యా. యు ఆర్ మై ప్రామిస్ ల్యాండ్, యు ఆర్ మై ప్రాపర్టీ, యు ఆర్ మై ట్రెజర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. బా, ఇది దైవజనుల యొక్క ప్రయాణం. అంతే. మన కంప్లీట్ ఫోకస్ యేసుక్రీస్తు ప్రభు మీదనే, ప్రధాన కాపరి మీద మనము కానీ పర్ఫెక్ట్గా మనం ఉంచితే ఖచ్చితంగా వెళ్ళిపోయిన వారందరూ మరలా సంఘంలో చేరుతారు. వెళ్ళే వారిని వెళ్ళనివ్వండి, ఎట్లా వస్తారో వాళ్ళ ఇంటికి చేరుతారు, అంతే. చప్పట్లు కొట్టండి అంత. వాళ్ళ కోసం పంచాయతీలు పెట్టి పెద్ద మనుషులను పంపించి మీడియేటర్స్ని పంపిస్తే మన విలువ పోతుంది. చర్చ్ అంతా ఖాళీ అయినా పర్వాలే, నీతో యేసయ్య ఉంటే చాలు. ఆ మైండ్ సెటప్తో ఇక్కడి నుంచి వెళ్దాం మనం. హల్లెలూయా. రెండవదిగా వాళ్ళు వీళ్ళు వాళ్ళ సంఘాలు వీళ్ళ సంఘాలు ఫ్లరిష్ అయిపోతున్నాయి, సంఘాలు పెరిగిపోతున్నాయి అని వాళ్ళని మనం కాపీ కొట్టి వాళ్ళతో మనం పోల్చుకొని మన పరిచర్యలో వెళ్తే ఇంకా 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 డౌన్ఫాల్ అనేది జరుగుతుంది. ఎవరి పరిచర్యలు ఏ విధంగా ఉండని, పౌలు పరిచర్య పౌలుదే, పేతురు పరిచర్య పేతురుదే. హల్లెలూయా. ఆ మైండ్ సెటప్తో రియల్లీ కాపర్లంగా మనం వెళ్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ప్రణాళిక నీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. ఒకటి, ఫస్ట్ ఆయన వైపు ఫోకస్ చూద్దాం. రెండవదిగా ఎవ్వరు సేవకులు అభివృద్ధి చెందినా, అది సోషల్ మీడియాలో వాడబడుతున్నా, మందిరాలు కడుతున్నా, మందిరాలకు జనులు వస్తున్నా, ఆ మందిరంలో మ్యూజిషియన్స్ సింగర్స్ ఉన్నా, ఆ మందిరంలో సౌండ్ సిస్టమ్ ఉన్నా, ఎన్ని ఉన్నా ఎవ్వరిని ఒక కాపరి కంపేర్ చేసుకోవద్దు. నా ఎందుకంటే ఆ కాపరి పట్ల ఆ ప్రణాళిక దేవునికి, నీ పట్ల వేరే ప్రణాళిక దేవునికి. హల్లెలూయా. దేవుడు గాని తలంచుకుంటే నిన్ను ప్లాట్ఫామ్ మీద నుంచి రాత్రి పైకెత్తుతాడంతే. చప్పట్లు కొట్టండి అంత. ఒక వ్యక్తిని కానీ దించినాడంటే మరలా ఎవరు కూడా పైకెత్తలేరు. దట్స్ ఆల్. అందుకనే యోసేపును పైకెత్తటానికి ఫరోకి ఒక్క రోజు చాలు, ఒక్క కలగ చాలు, ఒక్క నిద్ర చాలు. హల్లెలూయా. ఒక్క రోజు, ఒక్క కళ, ఒక్క నిద్రలో 13 సంవత్సరాల ప్రసవ వేదన అంతా కూడా ఒక్కరోజు దేవుడు క్లియర్ చేసేసినాడు. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. కాబట్టి ఎవరిని కంపేర్ చేసుకోవాలి. మూడో విషయం ఏంటిది అంటే, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 34వ వచనం. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. హల్లెలూయా. చూడండి, అరణ్యంలో యేసయ్య ఉన్నాడని తెలుసుకొని వారన్ని విడిచిపెట్టినరు. వివాహాలు చేసుకున్న వారు ఉండొచ్చు అక్కడ, ఎడ్లను కొనుక్కునే వారు ఉండొచ్చు అక్కడ, భూములు కొనుక్కునే వారు ఉండొచ్చు అక్కడ, వ్యాపారవేత్తలు, స్టూడెంట్స్ ఉండొచ్చు, ఎంతో మంది అన్ని త్యాగం చేసి అరణ్యంలో యేసయ్యను వెతుక్కుంటూ వచ్చినప్పుడు రియల్లీ యేసయ్య లైఫ్ స్టైల్ ఉండాలండి మనకి. చెప్పాలంటే యేసయ్య అరణ్యంలోకి ఎందుకు వచ్చిండంటే రెస్ట్ తీసుకోవాలని వచ్చిండండి. పాపం ఆ సిటీలో ఉంటే మాటికి ప్రజలు వస్తున్నారని మెల్లగా తప్పించుకొని అరణ్యంలోకి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు. నేను అనుకుంటా పక్కన యేసయ్య పక్కన ఉన్న గన్మ్యాన్లు ఉట్టిగా ఉండలేదు అనుకుంటా, బౌన్సర్లు. వాళ్ళు వెళ్ళి ఎంత విసిగించినరో ఎవరిని, ప్రజలని. కానీ యేసయ్య బ్యూటీ చూడండి, అంత అలసిపోయినా కాపరి లేని గొర్రెలని కనికరపడ్డాడట. వా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జీసస్. కనికరపడ్డాడు.
మీరు మనుషులే కదా, నేను మనిషినే కదా, మీకు రెస్ట్ కావాలి కదా, నాకు రెస్ట్ కావాలి కదా, కొంచెమైనా నా గురించి ఆలోచించరా, కొంచెం కామన్ సెన్స్ లేదా మీకు అనలే యేసయ్య. తన ముఖంలో విసుగు కూడా లేదు. కనికరం, కనికరం, అది కాపరికి ఉండవలసిన లక్షణం. ప్రొద్దున్నంతా కూడా సమాజ మందిరంలోకి వెళ్ళగానే ముప్పు తిప్పలు పెట్టింది ఒక గుంపు, పరిసయ్యులు సద్దుకాయల గుంపు. దాంట్లో ఉన్నది ఎవరంటే నికోదేము కూడా ఉన్నాడు. నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు, ఈ ధర్మశాస్త్రంలో ఇట్లుంది కదా. ఆ గుంపులో నికోదేము కూడా ఉన్నాడు. కానీ రాత్రి యేసయ్య రెస్ట్ తీసుకుంటుంటే తలుపు తట్టుచున్నాడు. పేతురు సందులో నుంచి చూసిండేమో, నికోదేము ఫిలిప్పుకి చెప్పిండేమో, డేంజరస్ పర్సన్ ఉన్నాడు బయట. ఎవరు? సమాజ మందిరంలో విసిగించిన పర్సన్. కానీ ఆ తలుపు కొడుతుండగా యేసయ్య విన్నాడు. ఆ నిద్రలో నుంచి ఆ రాత్రి ముఖం కడుక్కొని, నికోదేమో కమ్ బిడ్డ కూర్చో, కమ్ కమ్ నాన్న కూర్చో. యేసయ్యా ప్రొద్దున్నంతా కూడా విసిగించిన గుంపులో ఈయన కూడా ఉన్నాడంటే, మీరు వేరు నేను వేరు, మీ పిలుపు వేరు నా పిలుపు వేరు. కమ్ బేట, కమ్ నాన్న కమ్. ఏంటిది నాన్న, ఏంటిది ప్రాబ్లం ఏంటిది? వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఆ మాట ఒకటే ఒక మాట నికోదేము జీవితం అంతా కూడా మార్చేసిందంటే. రోడ్డు మీద వెళ్తున్నాడు, యాయీరు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. యేసయ్యా నా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉన్నదయ్యా, దయచేసి రావా. ఈయనెవరు? సమాజ మందిరంలో విసిగించిన వ్యక్తే యాయీరు కూడా. కానీ యేసయ్య చూడండి, అవునా నాన్న, లాస్ట్ స్టేజ్లో ఉందా, ఖచ్చితంగా నేను వస్తా. ఏం మనసు అండి యేసయ్యది, నేను వస్తా. నువ్వు ప్రొద్దున విసిగించిన వారు నువ్వే కదా, అక్కడ డిస్కషన్ లేదు. నేను వస్తానంటుండండి యేసయ్య. మధ్యలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వచ్చింది. టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్తుండగానే యాయీరు బృందంలో ఉన్నవారు వచ్చి, యాయీరు దాసుని విసిగించకు, నీ బిడ్డ చనిపోయింది అనగానే యేసయ్య ఒక మాట అంటున్నాడు, యాయీరు నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇన్ కేస్ యేసయ్య వెళ్ళి యాయీరు బిడ్డకు ప్రార్థన చేస్తే లెగకపోయినా యాయీరు యేసయ్యను వెంబడించేవాడు. అర్థమైందా? ఇన్ కేస్ తన బిడ్డకి ప్రార్థన చేస్తే, ఇన్ కేస్ యాయీరు బిడ్డ సజీవంగా లెగకపోయినా యాయీరు ఖచ్చితంగా యేసయ్య శిష్యుడు అయ్యేవాడు. ఎందుకంటే ఫస్ట్ టైం అన్నాడు నేను వస్తానన్నాడు. రెండోసారి అందరు తనను భయపడిపిస్తుంటే, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచని ఒక ఎంకరేజింగ్ మాట అన్నాడు. ఎవ్వరు కూడా ఆదరణ మాట నాకు ఇవ్వలే. దట్స్ ఆల్. అది యేసయ్యలో ఉన్న బ్యూటీ. ఎందుకు సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి? ఒకటే ఒక కారణం. మూడో కారణం, గొర్రెలు వస్తున్నప్పుడు వారిని చూసి యేసయ్య కనికరపడ్డాడు, అంతే. గొర్రెలు ఎంత ఫాస్ట్ ఉన్నాయంటే ఈ రోజులలో, మనం అమాయకులం. మనం అనుకుంటాం కదా గొర్రెలు అమాయకమని. నో, మనం అమాయకులం. గొర్రెలు మనకంటే జ్ఞానం కలిగినవి. మనం చేసే ప్రసంగాలు మనం వింటున్నాం, ఆ గొర్రెలు ఇన్ని ప్రసంగాలు వింటున్నాయి రోజు.
ఎంత మేత తింటున్నాయో ఆ గొర్రెలు. మన మైండ్ని ట్యూన్ చేసుకుందాం. పక్కన వారితో చెప్పండి, ఈరోజు మన మైండ్ని ట్యూన్ చేసుకుందాం అని చెప్పండి. హల్లెలూయా. పాపం పాపం పాపం, ఓకే పాపం, కానీ మనకంటే షార్ప్ నేచర్ కలిగిన ఈ గొర్రెలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? గొర్రెలు మనం అమాయకులం, మన గొర్రెలు మాత్రం చాలా షార్ప్. కానీ ఎంత షార్ప్ అయినా యేసుక్రీస్తు ప్రభు కనికరపడ్డట్టు కనికరపడాలి, అంతే. గట్టిగా చప్పట్లు కొట్టినంత. దట్స్ ఆల్. దిస్ ఇస్ బిబ్లికల్. వాక్యం చెప్తుంది, వాళ్ళు ఎంత క్రూయల్ అయినా, వారు ఎన్ని చర్చిలు తిరుగుతూ ప్రసంగాలు వింటున్నా, ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో ఎన్ని ప్రసంగాలు వింటున్నా, మరలా నీకు అన్ని తెలిసినా ఆ గొర్రెలు రాగానే నువ్వు కనికరపడాలి. అది కాపరి మనసు అంతే. వాళ్ళు మీటింగ్స్కి వెళ్ళినట్టు తెలుసు, ఆ మెసేజెస్ విన్నట్టు తెలుసు, ఆ దైవజనుడితో ప్రార్థన చేయించుకున్నట్టు తెలుసు, ఆ దైవజనుడితో సెల్ఫీలు దిగినట్టు తెలుసు, అన్నీ తెలుసు నీకు. అయినా తెలవనట్టే కనికరపడాలా. చప్పట్లు కొట్టండి అంతా. కనికరపడాలి ఇక అంతే. అది ఒక గొర్రెకి కాపరికి ఉన్న బంధం. అది గట్టిగా చప్పట్లు కొట్టాలా. అది మన ప్రోటోకాల్. దట్స్ ఆల్. ఇరుక్కున్నాం మనం, వచ్చి ఏం చేద్దాం ఇక? చేయాలి. ఇక వాళ్ళు గూడు పుట్టాలు చేస్తున్నా, గ్రూపిజమ్స్ చేసుకుంటున్నా, ఏమన్నా ఫైనల్గా మనం జీరో అయిపోవాలి, వాళ్ళ హీరోస్ అయిపోవాలి. దట్స్ ఆల్. ఎందుకంటే మన పిలుపు కనికరం, కనికరం, కనికరం. యేసుక్రీస్తు ప్రభు పరిచయం అయినప్పుడు యూదా ఇస్కరియోతు పరిచయం అయ్యిండు. ఎవరు? తోమా పరిచయం అయ్యిండు. పరిచయం అయినప్పుడే యూదా ఇస్కరియోతు యేసయ్యను పట్టిస్తాడని తెలుసు. పరిచయం అయినప్పుడే తోమా విడిచిపెట్టి వెళ్ళిపోతాడని తెలుసు. కానీ 3.5 సంవత్సరాలు యేసయ్య ప్రేమించాడు. వామ్మో. అది ఎక్కడ ఉన్నదంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 64 అనుకుంటా. ఓకే, చదవద్దు. కానీ పట్టించేవాడు గురించి తెలుసు, రెండోది అవిశ్వాసిగా వదిలిపెట్టేవాడని కూడా తెలుసు. కానీ యేసయ్య ప్రేమించండి అంతే. ఆ చిన్న చర్చ్ ఉండే 2001లో. ఇదంతా పెద్ద అడవి. నక్సలైట్స్ వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకునేవారు. పోలీస్ కుంబింగ్ జరిగేది ఇక్కడ. దట్టమైన అడవి. కొన్నిసార్లు పోలీసు వాళ్ళు వచ్చి ఆ చిన్న చర్చ్ మీద ఇసుక బస్తాలు వేసి ఉండేటోళ్ళు ఇట్లా ఈ విధంగా. అట్లాంటి భయంకరమైన ఏరియా. పాస్టర్ అమ్మ 2004-05లో ఇక్కడ ఉన్న యవ్వనస్తులకు అంతా జడలేసేది. జడలేసి నెక్స్ట్ వాళ్ళకు నూనె పెట్టి జడలేసి ఒకటే బేసన్లో అన్నం కలిపి సాంబార్ వేసి అందరికి ముద్దలు పెట్టేది. చాలామంది యవ్వనస్తులు ఉండేవారు. ఎందుకు అంత ప్రేమలో పడిపోతున్న వాళ్ళలో అంటే, ఏ బిడ్డలు చాలా మంచి బిడ్డలు, వదిలేరు, మనతోనే ఉండిపోతారు అనేసరి. కానీ జడలేసిన వాళ్ళు, ముద్దలు పెట్టిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు. అప్పుడు 4 నెలలు 3 నెలలు సిక్ అయిపోయింది. ఇంక ఎవరిని ప్రేమించదు, నాకెవ్వరొద్దు, నేను ఎవరిని ప్రేమించలేను అని తీర్మానం చేసుకున్నది. కానీ 3 సార్లు బొంకిన పేతురు దగ్గరికి వెళ్ళిన యేసయ్య ప్రేమ గుర్తుకొచ్చింది. చప్పట్లు కొట్టండి అంతా. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యు రియల్లీ లవ్ మీ అని వెళ్ళిన ప్రేమ గుర్తుకొచ్చింది. దోణిని సరి చేసుకొని మరలా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు, పిల్లలారా ఏమైనా ఉన్నదా? ఏం హోమ్ సిక్ అండి యేసయ్య, ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఎందుకు అంత ప్రేమ యేసయ్యకి? అది కాపరి మనస్సు అంతే. దట్స్ ఆల్. ఆ ప్రేమనేనండి శిష్యులని, భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసేటట్టు చేసింది. దట్స్ ఆల్. యేసయ్య మనస్సు కాపర్లంగా మనకు లేకపోతే వి ఆర్ నాట్ ఎట్ ఆల్ వర్ది. చేయలేం సేవ. ఎందుకంటే మన క్రూయాలిటీ ద్వారా, మన యొక్క నియమ నిబంధనల ద్వారా చేయలేం. కంప్లీట్ జీరో అయిపోతేనే మనం సేవకునికి
కాపరికి మనం అర్హులం. హల్లెలూయా. కంప్లీట్ జీరో అయిపోవాలి. దట్స్ ఆల్. కంప్లీట్ జీరో అంతే. ఆ చిన్న చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నా. ఇక్కడంతా అడవి. ఒక గొర్రెల కాపరి గొర్రెలనంతా ఇక్కడ మేపుతూ ఉన్నాడు. గొర్రెలన్నీ మేస్తున్నాయి. ఇదంతా పెద్ద అడవి. నేను మధ్యాహ్నం జస్ట్ బయటకు వచ్చి కొంచెం బ్రష్ తీసుకున్నాం. అట్లా తిరుగుతూ ఒక చిన్న గొర్రె ఉంది. ఆ గొర్రెని ఎత్తుకొని కాపరితోనన్నా, గొర్రె కొద్దిసేపు ఈ గొర్రెతో నేను ఆడుకొని మరలా నేను వదిలిపెట్టేస్తా సార్ అంటే, ఆడుకోండి సార్, దానిదేముంది, భలేవారే, ఆడుకోండి అన్నాడు. ఎందుకు యేసయ్య నక్కని ఎందుకు ఎన్నుకోలే, కుందేలుని ఎన్నుకోలే, ఎందుకు ఉడతను ఎందుకు ఎన్నుకోలే, ఎందుకు గొర్రెనే ఎందుకు ఉన్నాడు అని దీన్ని కొంచెం స్టడీ చేద్దామని గొర్రెతో ఆడుకొని ఓకే అనేసి ఆడుకొని ఇక దాన్ని వదిలిపెట్టేసి నేను మరలా ప్రేయర్లోకి వెళ్ళిపోయినా. ఆ గొర్రె ఇక్కడ ఉన్న మందలోనికి రాకుండా అలా రోడ్డు దాటి అటు వెళ్ళిపోయింది. నాకు తెలియదు, రోడ్డు దాటి అటు వెళ్ళిపోయింది. నేను ఆ మందలోకి వచ్చేసింది అనుకున్నా. 5 గంటలకు వచ్చిండు. తలుపు తట్టుతా ఉన్నాడు గొర్రెల కాపరి. ఏంటిది బాబు అంటే, సార్ నేను వెళ్ళిపోతున్నా, గొర్రె ఇవ్వమన్నాడు. ఏంటిది గొర్రె? అదే సార్ మధ్యాహ్నం ఆడుకున్నావు కదా, గొర్రె ఇవ్వు అన్నాడు. లేదు బాబు, నేను అప్పుడే వదిలిపెట్టేసిన, 1 గంటకి వదిలిపెట్టిన అన్నాడు. అట్లన్నా సార్ అన్నాడు. వెళ్ళి ఇదంతా వెతికిండు. అప్పటికి 6 అవుతుంది. వెతుకుతున్నాడు. వెతికి మళ్ళా వచ్చిండు నా దగ్గరికి. సార్ నా గొర్రె దొరకటం లేదు సార్, ఎక్కడున్నదో చెప్పండి సార్ ప్లీజ్, నా గొర్రె నాకు ఇవ్వండి సార్ అంటున్నాడు. లేదు బాబు వదిలిపెట్టిన అంటే మరలా వచ్చిండు, మరలా వెతికిండు. 3ఓసారి వచ్చిండు. ఇవ్వండి సార్ అంటే, నేను అన్నదానికి ఎంత డబ్బులు అవుతాయో చెప్పు, నేను ఇచ్చేస్తానన్న. ఒకటేసారి కోపం వచ్చిందని. నీ డబ్బులు ఎవరికి కావాలి సార్? ఆ గొర్రె కావాలి సార్. అది చిన్నది సార్, అది దానికి ఏం తెలియదు, అది మొన్ననే పుట్టింది సార్, నేను లేకపోతే అది బ్రతకలేదు సార్, అది ప్లీజ్ సార్ ఇవ్వండి సార్ అని ఏడుస్తుంది. చీకటి పడుతుంది. ఏడ్చుకుంటూ ఇటు వచ్చేసి ముండ కంచెలు తీస్తుండు, చూస్తుండు. అక్కడ పట్టాలు ఎక్కిండు, పట్టాలు చూస్తుండు. చీకటి పడుతుంది. 1000 మంది గొర్రెలను వదిలిపెట్టి ఆ గొర్రె కోసం వెతుకుతా ఉన్నాడు. కిటికీలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తట్టి అంటున్నాడు, ఆ గొర్రెల కాపరిని చూడంటున్నాడు. ఆ కాపరిని ఒకసారి చూడు బిడ్డ అన్నాడు. అప్పుడు కాపరి అక్కడ రాయి మీద కూర్చొని, ఎక్కడికి పోయినవురా అని తలబట్టుకొని ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, కాపరికి గొర్రెలకున్న బంధం అదే. చప్పట్లు కొట్టాలంతా. కాపరి లేకపోతే గొర్రె ఉండలేదు, గొర్రె లేకపోతే కాపరి ఉండలేదు. నువ్వు ఆ బాణితోని, ఆ మెథడ్తోని నువ్వు పరిచర్య స్టార్ట్ చేయి. యువర్ మినిస్ట్రీ విల్ ఫ్లరిష్. హల్లెలూయా. నువ్వు కాపరిగా ఉండు, ఒక తండ్రిగా ఉండు, బిషప్గా ఉండకు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ బిషప్స్, డాక్టర్స్, కానీ నువ్వు తండ్రిగా ఉండు అంతే. దట్స్ ఆల్. నువ్వు కాపరిగా ఉండంతే. గొర్రెల అన్నీ తెలుసట. ఇట్లా రోడ్డు మీద నుంచి 3 గుంపులు వెళ్తున్నాయి గొర్రెలు. ఒక్కొక్క గుంపుకు 3 కాపర్లు ఉన్నారు. చిన్న ఇల్లు అక్కడ, రేకుల ఇల్లు. అన్ని గొర్రెలు రోడ్డు మీద నుంచి వెళ్తున్నాయి. ముందట ఒక గుంపు కాపరి, 2వ గుంపు కాపరి, 3వ గుంపు కాపరి. 3 వెళ్తున్నప్పుడు ఒక గుంపులో నుంచి ఒక చిన్న గొర్రె తప్పిపోయి మా ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వచ్చి గట్టిగా అరుస్తా ఉన్న చిన్న గొర్రె. దాన్ని ఏం చేసిందంటే ఒక దాంట్లో పెట్టేసేసి మా పిల్లోడిని పంపించినారు. ఆ గొర్రెల కాపరిని పిలుచుకొని రండి, ఇది గొర్రెకి తప్పిపోయింది, తీసుకొని. అది లోపటుండి మా అని ఏడుస్తుంది. ఫస్ట్ గొర్రెల కాపరి వచ్చినాడు. ఇట్లా రాగానే ఏడుస్తూనే ఉన్నది. అది ఒక వింత అయిన విజిల్ వేసుకుంటూ వచ్చిండు, ఏడుస్తూనే ఉంది. నా గొర్రెస్ కాదు సార్ అని వెళ్ళిపోయాడు.
ఇంకొక గొర్రెల కాపరి వచ్చిండు, ఇంకొక విజిల్ వేస్తా ఉన్నాడు. ఏడుస్తూనే ఉంది, నా గొర్రె కాదు సార్ అన్నాడు. మూడే గొర్రెల కాపరి వస్తుండండి. మూడే గొర్రెల కాపరి రోడ్డు మీదనే విజిల్ వేసిండు. దీన్ని గంతులు వేయటం చూడాలి. ఇక ఒక వింతైన విజిల్ వేసిండు. ఈ గొర్రె దాని ఆనందం చూడాలి. చంగ ఎగురుతా ఉంది. వచ్చిండు, హత్తుకున్నాడు, భుజాలలో వేసుకున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, గొర్రెకి కాపరికి ఇదే బంధం. అరణ్యంలో వాళ్ళు వస్తుంటే కాపరి లేని గొర్రెలను చూసి కనికరపడ్డాడు. అందుకనే అరణ్యంలో కూడా ప్రజలు వెతుక్కుంటూ వస్తున్నారు. అది భూములు అమ్మేవారు, భూములు కొనేవారు వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ పక్కకు పెట్టేసి వచ్చేస్తున్నారు. హల్లెలూయా. ఎడ్లు కొనేవారు, ఎడ్లు అమ్మేవారు వారి యొక్క బిజినెస్ని పక్కకు పెట్టి అరణ్యంలోకి వస్తున్నారు. పెళ్లి కాగానే నో ప్రాబ్లం రా అని భార్యను తీసుకొని వచ్చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళకపోవటానికి కారణం, ఇక్కడికి రావటానికి కారణం ఒకటి, కనికరము కనికరము కనికరము. దట్స్ ఆల్. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. తన జనులకు ఇశ్రాయేళ్ల నిమిత్తము, తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తం యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేళ్ల మీద రాజుగా స్థిరపరచునని దావీదు గ్రహించెను. హల్లెలూయా. దావీదు ఎందుకు గొప్పవాడయ్యాడు? దావీదు ఎందుకు యూదులకు రాజు అయ్యాడు? దావీదు ఎందుకు ఇశ్రాయేలీలకు రాజు అయ్యాడు? గొల్యాతును చంపినందుకు కాదు, అమాలేకులను తరిమినందుకు కాదు, ఫిలిస్తీన్లను తరిమినందుకు కాదు, తాను ఏదో యుద్ధంలో ప్రావీణ్యుడైనందుకు కాదు. దావీదును దేవుడు ఎందుకున్నాడు? ఎందుకంటే తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తం. చప్పట్లు కొట్టాలంతా అంతే. తన గొర్రెల కోసం దావీదుని ఎన్నుకున్నాడు అంతే. తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తం దావీదుని ఎన్నుకున్నాడు. యు ఆర్ కేపబుల్ పర్సన్ మై సన్ డేవిడ్, యు కెన్ డూ దిస్ మినిస్ట్రీ. మనం ఎందుకు కాపర్లమైనా తెలుసా? మనం ఏదో జ్ఞానవంతులం, మేధావులం అని కాదు, తన గొర్రెల కోసం మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అంతే. ఆ గొర్రెలకు న్యాయం చేయలేదా ఉంటుంది మన పని ఖచ్చితం. ఆ గొర్రెలను గాయాలు కట్టకపోయినా, ఆ గొర్రెలు పలకరించినప్పుడు పలకరించకుండా వెళ్ళిపోయినా, గొర్రెలను చూసుకోకపోతే గొర్రెలు ఖాళీ అయిపోతాయి. మనం ఎంత బిజీలు ఉన్నా, వీఆర్ నాట్ ఇవాంజలిస్ట్, వీఆర్ పాస్టర్స్. చప్పట్లు కొట్టాలా. స్వార్థికుడు మెసేజ్ ఇసుకుంటూ దేశ విదేశాలు రాష్ట్రాలు తిరుగుతాడు. మనము కాపర్లం. కాపర్లకి ఒక ప్రోటోకాల్ ఉంది. కాపర్లు చంపుకోవాలి, అన్ని చంపుకోవాలా, గొర్రెల కోసం త్యాగం చేయాలా. దేశ విదేశాలు తిరిగే ప్రోటోకాల్ లేదు మనకి. అంటే ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ గోయింగ్ అమెరికా, గోయింగ్ ఆస్ట్రేలియా, లండన్. కానీ ఇప్పుడు సేవ పెరిగిపోతూ గొర్రెలు మన మీద ఆధారపడుతున్నప్పుడు దేశ విదేశాలు తిరిగే లేదు కదా. గొర్రెలకి మనం న్యాయం చేయాలి అంతే. ఎందుకంటే గొర్రెలు మన మీద ఆధారపడుతున్నాయి. గొర్రెల గాయాలు కట్టాలా. హల్లెలూయా. ఇది దేవుడు మనకిచ్చిన బాధ్యత. మనకి ఏం పని లేదండి. నా విషయాన్ని నేను చెప్తాను. నాకు ఏ పిచ్చి లేదు. ఆస్ట్రేలియా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలని ఏది లేదు. అంటే టు బి ఫ్రాంక్ ఏదో గొప్పవాడిని చెప్పుకోవటాను కాదు. నాకు భారతదేశ తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. నాకు ఇన్ని ఆత్మలు సంపాదించాలని. భారతదేశం అంతా రక్షింపబడ్డది. అందరు యేసయ్య నమ్ముకున్నారంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా 2%. ఎన్ని రాష్ట్రాలు కంప్లీట్ చేయాలా? నా భారతదేశం ప్రభు కోసం రావాలా? ప్రతి రాష్ట్రం ఆయన దుప్పటి క్రిందకి రావాలా? చప్పట్లు కొట్టాలా? ప్రతి రాష్ట్రాలలో జెండా స్థాపించబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? నెబుకద్నెజర్లు లేస్తారు,
ఫరోలు లేస్తారు, సౌలులు లేస్తారు, అహాబులు యెజ్బేలు లేస్తారు, ఖచ్చితంగా లేస్తారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా లేచినారు, ఎక్కడ ఆగిపోలే. లేచిన ఎక్కడ ఒక్క దగ్గర ఆగలేదు యోసేపు. చప్పట్లు కొట్టాలా? యెజబెల్ ఖబర్దార్, అహాబ్ నేను నమ్ముకున్న దేవుడు రోషం కలిగిన వాడు. చప్పట్లు కొట్టాలంతా. ఎస్, యెజబెల్ విజృంభించిన, అహాబు రెచ్చిపోయినా ఏలియా ఆగలే. హల్లెలూయా, ఆగలే. ఎస్, నెబుకద్నెజర్ విజృంభించిన, షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటున్నారు, మా దేవుడు రక్షించకపోయినా మా దేవుడు నమ్మదగిన వాడు. చెప్పండి గట్టిగా. ఎస్, దేశమును పాడు చేయకుండా ఉంటున్నట్లు బద్దలైన సందులలో నిలబడేవారు ఎవరైనా ఉన్నారో అని వెతుకుతూ ఉంటుండగా, ఇదిగో ఈ సభ ద్వారా నేను లెగబోతున్నాను ప్రభా. చప్పట్లు కొట్టాలంతా గట్టిగా. ఆ బద్దలైన సందులలో రిస్క్ తీసుకోవటానికి ఐఎమ్ రెడీ లార్డ్. యెజబెలు నెబుకద్నెజర్ లేచిన, నౌ ఏ నెబుకద్నెజర్ ఏం చేయలేడు, ఏ ఫరో ఏం చేయలేడు, ఏ దర్యావేష్ ఏం చేయలేడు, నా ఏ కోరేష్ ఏం చేయలేడు. బికాస్ నీ దేవుడు రోషము కలిగిన వాడా. గవర్నమెంట్ నుంచి ఒక లైసెన్స్ తీసుకొని బయలుదేరుతున్నాడు రోషము కలిగిన సౌలు. ఎక్కడ దేవుని ప్రజలు కనబడ్డా నిర్మూలం చెయ్యాలని బయలుదేరుతున్నాడు. ఒక మృగంలాగా క్రోధంతో బయలుదేరుతున్నాడు. ఎస్ ఎస్, పేతురు పరిచర్యని ఆపటానికి, యోహాను పరిచర్యని ఆపటానికి, ఫిలిప్పు పరిచర్యని ఆపటానికి ఎంతమంది సౌలులు లేచినా వారు ఒక దినమున ఖచ్చితంగా దమస్కు మార్గంలో రావాల్సిందే. ఏ హేరోదులు లేచిన దేవదూత చెరసాలలో రావటానికి రెడీగా ఉన్నది. నీ సంఖ్యలను తెంచటానికి దూత రెడీగా ఉంది. నీ సేవా ప్రయాణంలో నిన్ను గమ్యానికి చేర్చకుండా ఎన్ని గాలి తుఫానులు లేచినా నిన్ను గమ్యానికి చేర్చటానికి నీ సేవా పరిచర్యలో ఒక దూత రెడీగా ఉన్నది. చప్పట్లో. ఈ ఉజ్జీవమును ఆపలేరు ఎవరు. దిస్ ఇస్ నాట్ an ordinary revival, this is rising revival. స్కాట్లాండ్ రాణి దైవజనుడు ప్రార్థన చేస్తే భయపడదట. ఎందుకంటే దైవజనుడు మోకరించగానే తన రాజ్యాలు గడగడ వణుకుతూ ఉండేటట. చప్పట్లు కొట్టాల. ఎస్, ఇది దైవజనుల ఉజ్జీవం కాదు, పాస్టర్ ప్రవీణ్ ఉజ్జీవం కాదు, మరి ఎవరు ఉజ్జీవమో కాదు. ఇది దేవుడి అంత్య దినాలలో భారతదేశ తెలుగు రాష్ట్రాలను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ఆపలేని ఉజ్జీవాన్ని ఇది కొనసాగించబడుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ రాత్రి ఒక మైండ్ సెటప్తో మనం వెళ్ళిపోదాం. అంతా మనము కానీ ప్రభు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఒక మంచి కాపర్లంగా ఉందాం. పక్కన వారితో చెప్పండి, మంచి కాపర్లుగా ఉందాం. మంచి కాపర్లంగా, కనికరము కనికరము కనికరం. దట్స్ ఆల్. వారు ఎంత ద్రోహం చేసినా కనికరం అంతా. ఎక్కడెక్కడెక్కడికో తిరిగి వచ్చినా కనికరం అంతా. అది కాపరుకున్న మనస్సు. ఈ అనుభవంతో మనం వెళ్దాం. కొన్నిసార్లు తప్పిపోయినాం, కొన్నిసార్లు బాధతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. కానీ ఈరోజు మాత్రం ఈ 0 లెవెల్స్లోకి వెళ్ళిపోదాం. ఒక మంచి సేవ చేద్దాం. లూకా సువార్త 14లో ఉన్న అనుభవం కాదు, కానీ
మార్క్స్ వార్త 6వ అధ్యాయం 31 నుంచి 34 వచనములో అనుభవంలోకి నీ పరిచర్యలు వెళ్ళును గాక. ఎవరైనా రావాలండి మన దగ్గరికి, పెద్ద పెద్ద తిమింగలాలైనా రావాలంతే. చెప్పండి గట్టిగా, వాళ్ళకి మనమే దిక్కు మన దగ్గరికి రావాలా. ఎవరైనా రావాలంతే. మన ప్రార్థనలే వాళ్ళకి దిక్కు. ఒక దినం రాబోతుంది, దట్స్ ఆల్. మన కోసం వెతుక్కుంటూ వచ్చే దినాలు రాబోతున్నాయి. హల్లెలూయా. ఎస్. ఎక్కడున్నావు పాస్టర్ గారు? వారం రోజుల నుంచి తిరుగుతున్నానని ఎంపీ వెతకాల నీ గురించి. 10 రోజుల నుంచి వెతుకుతున్న పాస్టర్ గారు అని ఎమ్మెల్యే వెతకాల మన గురించి. వెతకడా? ఖచ్చితంగా వెతకాలి. ఏదో వాళ్ళు తక్కువ అంచనా వేసి మాట్లాడటం కాదు, కానీ మన హస్త నిక్షేపణ వారి తలలపై పడాలా. అట్టి గ్లోరియస్ మహిమలోకి ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళను గాక. ఈరోజు మనము దైవజనులంగా వచ్చినాం, కానీ ఈరోజు కాపర్లంగా మనం వెళ్ళబోతున్నాం. దైవజనులంగా వచ్చినాం, ఒక నాయకులంగా వచ్చినాం. ఈరోజు కంప్లీట్ జీరో అయిపోదాం, కాపర్లుగా వెళ్దాం. ఆ గొర్రెకి ఇవ్వవలసిన న్యాయం చేద్దాం, లేచి నిలబడదాం. ఒకటి, తన గొర్రెలను మేపటానికి మనకు దేవుడు బాధ్యత ఇచ్చినాడు. ఆ గొర్రెలు మనవి కాదు, దేవుని ఆ గొర్రెలు. ఆ గొర్రెలను చూసుకోవటానికి మనం వాచ్మ్యాన్స్ అంతే, గుర్కాలం అంతే. మన పిలుపు ఏంటిదంటే ఆయన గొర్రెలని మనం మేపటానికి మనకి బాధ్యత ఇచ్చి వెళ్ళినాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన గొర్రెలకి న్యాయం చేద్దాం. తలాంతులు మల్టిప్లై అయినట్లు మల్టిప్లై కావాలా. నేను అర్హుడను, నేను యోగ్యుడను కాను, కానీ నీ గొర్రెల బాధ్యత నాకు ఇచ్చినావయ్యా. కనికరము, ప్రేమ, వాత్సల్యతతో నన్ను నింపయ్యా. నీ మనస్సుతో నా గొర్రెలను చూడాలి. నువ్వెలా గొర్రెలను చూసినావో అట్లా నేను చూడాలి. ఒకటి వినండి, నా వైపు చూడండి, అందరు చూడండి ఒక్కసారి. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. తనకి లంగ్స్ ప్రాబ్లం, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినాడు, ఈ టాబ్లెట్స్ ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అన్నీ రాసినాడు. అట్లనే నిలబడ్డది గొర్రె. ఎవరు? పేషెంట్. ఆయన ఎన్ని కాస్ట్లీ మెడిసిన్స్ రాసినా, టానిక్స్ రాసినా, సిరప్స్ రాసినా ఏం చలనం లేదు. కానీ డాక్టర్ కానీ ఇట్లా చెయ్యి పట్టుకొని, నీకేం కాదమ్మా, నువ్వు మంచిగా ఉంటావు అంటే చాలు. నీకేం కాదమ్మా, నీకేం కాలే, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు మంచిగా ఉన్నావు, నీకేం కాదు. నీ పిల్లలను చూస్తావు, నీ పిల్లల పెళ్ళిళ్ళు చూస్తావు, నీకేం కాలేదమ్మా. ప్రిస్క్రిప్షన్ లేకుండా నువ్వు చెయ్యి పట్టుకుంటే చాలు, ఆమెకున్న రోగం అంతా పోతుంది. మన గొర్రెలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి, మన తాకిడే, మన వెట్ట. గొర్రెకి కాపరి వెట్ట కావాలా. గొర్రెలు ఎదురు చూస్తుంటాయి, దానికి మనం న్యాయం చేద్దామా? జస్ట్ చేతులు పైకి ఎత్తుదాం, మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. తండ్రి, ఈ అంత్య దినాలలో మా భుజాల మీద మీరెంతో భారం పెట్టినారు. నీ గొర్రెలను మాకు అప్పగించినారయ్యా. నీ రాకడ దాకా నీ గొర్రెలని మేము మేపాలి, నీ రాకడ కోసం సిద్ధపరచాలి. కాబట్టి మీరు మాకు ఇచ్చిన గొర్రెలను మేము ఏ విధంగా చూసుకోవాలో స్పష్టంగా మీరు మాకు బయలుపరిచినందుకు మరి ఒకసారి నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.